నాకీ ఏంటంటే నేను జర్నీలో ఉన్నప్పుడు నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే. తర్వాత నేను జర్నీ చేస్తున్నప్పుడు మార్చి 16 సండే నేను ఆన్ ది వేలో హైదరాబాద్ వెళ్తున్నాను. ఆ రోజు నాకు సడెన్‌గా ఒక దగ్గర ఆగినప్పుడు బ్లడ్ మోషన్స్ అయినాయి. ఈ బ్లడ్ మోషన్స్ కాగానే ఇమ్మీడియేట్‌గా కరీంనగర్ వెళ్ళాను. అక్కడ వచ్చేసి వాళ్ళు టెస్ట్ చేసి కొలనోస్కోపీ చేసేసి నీకు పాలిప్స్ అయినాయి స్టమక్‌లో. ప్లస్ ఇంటెస్టైన్ నుండి నీకు బ్లడ్ బ్లీడింగ్ అయితుంది. నువ్వు ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్ హాస్పిటల్‌కెళ్తే నీకు ట్రీట్మెంట్ వస్తది. లేదంటే చాలా ప్రాబ్లమ్ అని అన్నా గాని ఇమ్మీడియేట్‌గా కరీంనగర్ నుండి ఒక 2 ½ అవర్స్‌లో ఏఐజీ హాస్పిటల్‌కెళ్ళాను. అక్కడ కొలనోస్కోపీ చేశారు. ప్లస్ మార్నింగ్ టెస్టింగ్ చేశారు. బాబు నీకు ఇంటెస్టైన్‌లో ఆహ్, ఏంటి బ్లడ్ క్లాట్స్ అయినాయి. అంటే నీకు యాసిడిటీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి కాన్‌స్టిపేషన్, అల్సర్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నీకు అది బ్లడ్ క్లాట్ అయినాయి. ఒక 4 ప్లేసులలో నుండి నీకు బ్లడ్ రిలీజ్ అయింది. ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పి అట్ ది సేమ్ టైమ్‌లో మళ్ళీ నీకు అదే ఇంటెస్టైన్‌లో పాలిప్స్ అంటే చిన్న చిన్న కంతులు అన్నట్టు. ఒక 2 కంతులు. అది 1.5 సెంటీమీటర్ ఒకటి, 1 సెంటీమీటర్ ఒకటి. ఈ పాలిప్స్ ఉన్నాయి. దీన్ని మీరు రిమూవ్ చేసుకోవాలని బయాప్సీ పంపించారు ఫస్ట్. బయాప్సీ పంపించిన తర్వాత ఒక 1 వీక్ బయాప్సీ వచ్చింది. బయాప్సీ వచ్చిన తర్వాత నేను వెళ్లి కలవగా మళ్ళీ బాబు నీకు 2 పాలిప్స్ ఉన్నాయి. 1.5 సెంటీమీటర్ ఒకటి, 1 సెంటీమీటర్ ఒకటి ఉన్నది. దీన్ని రిమూవ్ చేసుకోవాలి. నీకు దాదాపు ఒక క్లిప్పులకు వచ్చేసి 15,000కు ఒక క్లిప్ వస్తది. అవి 60,000 అయితది. తర్వాత నీకు 2 పాలిప్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసేయడానికి ఒక 40,000 అయితది. అట్‌లీస్ట్ ఒక 1,50,000 నీకు ఎక్స్‌పెండిచర్ అయితది. ఇది రెడీ చేసుకొని వచ్చేసేయ్ అని అన్నారు. సో, సరే అని చెప్పేసి నేను వచ్చేసి అప్పటికి నేను క్యూర్సెల్ వాడుతున్నాను కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది. ఇది ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది కదా అని చెప్పేసి నేను వాడడం కంటిన్యూషన్ చేశాను. ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పిన తర్వాత బాబు నీకు ఆ క్యూర్సెల్ వాడడం వల్లనే ఇది అయింది కావచ్చు. నువ్వు అదే దాని మీద అవగాహన లేకుండా ఎందుకు వాడినావు? ఆరోగ్యం నష్టం జరుగుతుంది అంటే లేదు లేదు. ఈ క్యూర్సెల్ అనేది పర్ఫెక్ట్. నేను దీని గురించి స్టడీ చేసిన. కాబట్టే నాకు దీని మీద నమ్మకం ఉంది అని చెప్పేసి కంటిన్యూషన్ చేసిన. నిన్న మే 28కి నేను మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాను సార్. ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొలనోస్కోప్ చేసి టెస్ట్ చేశారు. చేసి సర్జరీ అయిపోయిన తర్వాత బాబు నీకు ఒకటే సిస్ట్ పాలిప్ ఉన్నది. అది 1.5 సీఎం ఉంది. కాస్త 6 ఎంఎంకి వచ్చింది. 1 సెంటీమీటర్ ఉన్న పాలిప్ ఏదైతే ఉందో అది నీకు లేదు, కనబడట్లేదు అని అన్నారు. తర్వాత ఒక్కొక్కని బ్లడ్ క్లాట్స్ అయినది ఏదైతే ఉన్నదో దానికి ఒక్కొక్క దానికి క్లిప్‌కి 15,000 చార్జ్ అయితది అన్నాడు. 4 బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఆ 4లో 4 బ్లడ్ క్లాట్స్ కూడా లేవు అక్కడ. అంటే దానికి ఒక 15,000 ఇంటూ 4 అంటే 60,000 అది. ప్లస్ 2 పాలిప్స్‌లలో ఒకటే పాలిప్ ఉంది. 1 సెంటీమీటర్ ఉన్న పాలిప్ అసలు కనబడట్లేదు. అంటే కరిగిపోయింది అది. 1.5 సెంటీమీటర్ ఉన్నదేమో 6 ఎంఎంకి వచ్చింది. ఇది చాలా మిరాకిల్ సార్. నేను ఇప్పటిదాకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు ఇందులో. ఓన్లీ ప్రొడక్ట్ కోసం వచ్చాను. బట్ ఈ రోజు నుండి ఈ రిజల్ట్ చూపెట్టి అందరికి ఎవరెవరైతే అనారోగ్యంగా నా సర్కిల్‌లో, నా ఫ్రెండ్స్‌లో, మా ఫ్యామిలీ మెంబర్స్‌లో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి 100% నా రిజల్ట్ చూపెట్టి ఊరికనే కాకుండా నా రిజల్ట్ చూపెట్టి చాలా మందిని సర్జరీల నుండి, ప్రాణహాని నుండి రక్షించాలనేది నేను ఈ రోజు నుండి కంకణం కట్టుకున్నానండి. ఫీల్డ్ కూడా స్టార్ట్ చేసినాను. అయితే ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి. ఈ ప్రొడక్ట్ ఎంత పని చేస్తుందనేది జనానికి తెలియాలి. తెలుస్తుంది. అన్ని జూమ్ మీటింగ్‌లలో వింటున్నాం. బట్ నేనేంటంటే నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ రావాలి. ఈ ప్రొడక్ట్ వల్ల నాకు బెనిఫిట్ అయితుందా లేదా? వేరే వాళ్ళకి జరిగింది వేరు. వచ్చేదానికి ఆగినా నేను. 100% క్యూర్సెల్‌లో దమ్ముంది. క్యూర్సెల్‌ని మించిన ఇంకొక ప్రొడక్ట్ లేదు. ఇప్పుడు ఇందులో దాదాపు 1000 మెంబర్స్ వింటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్టమక్‌లో ఉన్న ప్రతిది కూడా తగ్గిపోతుంది అంటే ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఎంత అనేది అర్థం చేసుకోండి ఒకసారి. డాక్టర్ల దగ్గరికి పోతే ఏమంటారు? వాళ్ళ మెడిసిన్ ఇచ్చేసి మీరు బయట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అంటే సైడ్ ప్రొడక్ట్స్ గాని, సైడ్ మెడిసిన్ గాని ఏది వాడొద్దు మీరు. ఇదే కంటిన్యూషన్ చేయాలంటే ఆ డాక్టర్ చెప్పింది 100% నమ్ముతారు. ఓకే. మీరు అది వాడండి. బట్ ఇది ఫుడ్ సప్లిమెంటరీ. ఈ ఫుడ్ సప్లిమెంటరీ మీరు ఎట్లా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ ఫ్రూట్స్ తీసుకోవడంలో ఎవరు వద్దన్నారు కదా! అదే ఫ్రూట్స్ ఇంగ్రీడియెంట్స్ నుండి మన క్యూర్సెల్ తయారైంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను. 1000 మెంబర్స్ వింటున్నారు. మీరు దీన్ని పబ్లిసిటీ చేయండి. బాడీలో మీకు ఎలాంటి జబ్బులున్నా ఈ క్యూర్సెల్‌ను వాడండి. వాడిన తర్వాత 100% ఇది తగ్గిస్తది.
ఎందుకంటే ఇది సెల్ యాక్టివిటీని పెంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, సెల్ క్రియేటివిటీ చేస్తున్నది. సబ్జెక్ట్ వినండి, ఎవ్రీ సండే జూమ్ మీటింగ్ రండి, ట్యూస్డే రోజు రండి, ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరెవరికైతే జబ్బు ఉందో వాళ్ళందరికీ వాడిపించండి, వాళ్ళని ఆరోగ్యంగా మార్చండి. ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్, జై క్యూర్ సెల్. సార్ గొంతు కింద ఇట్లా గడ్డలాగా ఉండేది, అది ఒకప్పుడు ఇంజక్షన్ తోటి తీస్తే 8,000 అయింది సార్. అయితే మేము రీసెంట్ గా మనుగూరు పెళ్లికి వెళ్ళాం సార్, మాది భూపాలపల్లి. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ నాగేశ్వరరావు గారు మా సార్కు చెప్పడం జరిగింది, సుల్తాన్ గారు కూడా. అయితే మేము ఎమ్మటే తీసుకున్నాం సార్, దాన్ని తీసుకొని ఇప్పుడు వాడబట్టి 15 రోజులు అవుతా ఉంది సార్. మా సారుకు అంటే మెడ చుట్టూ గడ్డలు కొంచెం తగ్గిపోయినాయి, ఇంకా కొంచెం అది కొవ్వుది గడ్డ అనేది ఉంది సార్. టెస్ట్కి వెళ్ళమంటే నేను వద్దని చెప్పిన సార్, ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ కదా, ఇంకా టెస్ట్కి వెళ్తే మనీ అయితే అని నేను పంపించలేదు సార్. నేను కూడా నాకు ఓవర్ వెయిట్ తోటి కాళ్ళ నొప్పులు ఉండే సార్, నేను కూడా వాడుతున్నా, ఈ మంత్ స్టార్ట్ చేసిన. అయితే నాకు ఫస్ట్ నీరసం అయింది సార్, కానీ నేను భయపడలేదు, ఇంకా నేను కూడా కంటిన్యూ చేస్తా ఉన్నా సార్. ఇది ఫుల్ రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే వైద్య చరిత్రలో నిలిచిపోయే ఘటనలు 2 ఉన్నాయి, అది హ్యూమన్ సంబంధించినవి సార్. ఇది ఏంటంటే నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్, పేర్లు చెప్పడం కొంచెం అటు ఇటు ఉంటాయి, పేర్లు వద్దని చెప్పేసి. అయితే ఆయనకు నేను వాడడం అనేది ఒక 30 డేస్ నుంచి నేను వాడుతున్నాను సార్. 30 డేస్ నుంచి వాడుతున్నా, నాకు హ్యాపీగా ఉంది. వాడికి కూడా ఏం లేదు సార్, యాక్చువల్లీ వాడికి కూడా ఇచ్చాను నేను మా ఫ్రెండ్కి ఇస్తే అతనికి యాక్చువల్లీ ఏం లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే బాడీలో కొన్ని చెప్పుకొని, అంటే ఫ్యామిలీ పరంగా చెప్పుకొని అవస్థలు ఉంటాయి కానీ వాళ్ళు చెప్పలేరు మనతోని. అయితే నేను ఏం లేదని చెప్పేసి సరేరా నువ్వు అయితే వాడని చెప్పేసి వాడికి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత వాడికి ఉన్న ఏదైతే ఉందో మనకు చెప్పుకోలేనిది అంగస్తంభన ప్రాబ్లము ప్లస్ శీఘ్రస్ఖలనం అనేది ఉండే సార్ వానికి. అసలు మనతో షేర్ చేసుకోలేవాడు. నార్మల్ గా మనం ఏం లేదని ఇచ్చినాము, అది రిజల్ట్ 15 డేస్ లోపల సెట్ అయిపోయింది సార్. అసలు వాడు వచ్చి ప్రేమగా నాతోని హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయింది సార్. అసలు నేను మర్చిపోలేను అనడం అంటే కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లం సార్. అది సెట్ అయిపోయింది సార్, అది హ్యాపీగా అనిపించింది. వాడికి మనం ఏం చేయాలో ఆరోగ్యపరంగా చెప్పుకోలేని సమస్యలు ఇది ఒకటి కాబట్టి ఇదైతే క్యూర్ అయింది సార్. 15 డేస్ లోపలనే వాడు మంచిగా హ్యాపీగా ఉన్నాడు, ఫ్యామిలీతో హ్యాపీగా గడిపింది సార్. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లేడీస్ ప్రాబ్లంలో సార్ ఒకటి, వాళ్ళ అమ్మాయికి కూడా ఏం ప్రాబ్లం లేదనే ఇచ్చినాం సార్. నార్మల్ గా నేను వాడుతున్నా, వాళ్ళకి కూడా అట్లాగే ఇచ్చినాం సార్. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది అంటే నార్మల్ గా మెన్సురేషన్స్ అనేది ఉంటాయి కదా సార్ లేడీస్ కి. ఆ మెన్సురేషన్స్ అనేది వాళ్ళు ఒక 30 డేస్ అయింది సార్ ఆ అమ్మాయికి. బట్టి ఆ అమ్మాయికి ఎలా అంటే ఇప్పుడు మనం మెన్సురేషన్స్ స్టార్ట్ అవుతాయి సార్ లేడీస్ కి. ఫస్ట్ మెన్సెస్ ఎప్పుడైతే వస్తాయో పుష్పవతి అంటారు తెలుగులో అయితే, ఆ పుష్పవతి అయిన తర్వాత ఎంత బ్లీడింగ్ ఎంత క్లియర్ గా వచ్చిందో, ఇప్పుడు ఆమెకు ఒక బాబు సార్, బాబు పుట్టిన తర్వాత ఆమెకు ఇప్పుడు ఆ బ్లీడింగ్ అనేది అంత క్లియర్ గా అంత రెడ్డిష్ గా వచ్చిందట సార్. వాళ్ళు మా మిస్సెస్ కి చెప్పింది, ఆమె కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఆ నొప్పులు అవి ఉన్నాయట, అవన్నీ పోయినాయి సార్, వాళ్ళకి పోయినాయి, హ్యాపీగా అనిపించింది. ఈ 2 రిజల్ట్స్ కోసమే పోయినసారి ట్రై చేసిన. ఇంకో వీడియోస్ ఉన్నాయి, అవి చూపిస్తా సార్. మా అప్లైన్ వచ్చేసి విజయమ్మ, బండా విజయమ్మ, పైన అప్లైన్ కట్టా సీన్ సార్, పైన అప్లైన్ అంజనేయులు కావాలి సార్. కొందరికి ప్రాణం తీసేస్తుంది. నాకు తెలిసిన చూసిన వాళ్ళకి 2 ఇయర్స్ నుంచి ఆయనకి అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయన కూడా సక్సెస్ కాకుండానే చనిపోయారు. అలాంటిదే ఇప్పుడు నా క్లినిక్కు ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి 2 మంత్ నుంచి ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్లో అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయన కూడా వాళ్ళకి తగ్గలేదు. ఆ తర్వాత నేను క్యూర్సెల్ ఇచ్చాను, 10 రోజుల్లోనే ఆయనకి ఎక్కిళ్ళు తగ్గిపోయింది. ఆయనకి మళ్ళీ ఆకులో కూడా బాగా వేసింది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు. ఆయనకి రోజు 2 గంటలు మాత్రమే పడుకునేవారు, కానీ ఇప్పుడు నిద్ర బాగా చేస్తున్నా అని నాతో చెప్పారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏమంటే నా గట్ హెల్త్ చాలా హెల్దీగా ఉంది సార్ ఇప్పుడు. ఎందుకంటే నేను గట్ హెల్త్ అంటే జీర్ణాశయం, నాకు మోషన్ ప్రాబ్లం ఉండింది సార్. మోషన్ అసలు దాదాపు వాష్రూమ్కి వెళ్ళానంటే
హాఫ్ అన్ అవర్ వరకు నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఇంట్లో. అంత భయంకరమైనటువంటి ప్రాబ్లము నేను కేవలం ఒక 2 monthsలో క్లియర్ చేసుకున్నా సార్ ఈ ప్రాబ్లమ్. అసలు ఈ క్యూర్ సెల్ వాడడం ద్వారా కేవలం ఒక 2 నెలల్లో మాత్రమే ఇది. అసలు నాకు ఆ ప్రాబ్లమే కాకుండా ఇంతకుముందు నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండే సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ నేను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్టింగ్ జాబ్ సార్. దానివల్ల నాకు బ్యాక్ పెయిన్ అనేది కూడా వచ్చింది. ఇది ఆ బ్యాక్ పెయిన్ కూడా నేను అది ఎట్లా పోయిందో కూడా అర్థం కావట్లేదు సార్. అది ఆ ప్రాబ్లం నుంచి నేను ఇంకా ఎప్పుడు ఫేస్ చేయడం లేదనమాట. కాబట్టి ఈ క్యూర్ సెల్ అనేది చాలా వండర్ఫుల్గా నాకు అద్భుతంగా నా గట్ హెల్త్ని తర్వాత నా మోషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసింది. కాబట్టి ఇది అందరూ లక్షణంగా హ్యాపీగా వాడచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అప్లైనర్ గోపాల్ సార్కి, హుస్సేన్ సార్కి మా నందాల టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మంచి ప్రోడక్ట్ను, ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ను మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి మా సీనియర్స్ పుడూరు శ్రీనివాస్ సారు, తర్వాత లయన్ సారు, వీళ్ళకందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పక్షవాతం వచ్చింది సార్. ఓకే, కొంచెం మీరు కనిపించేలాగా కొంచెం దూరం పెట్టుకొని మాట్లాడండి సార్. సార్ మరి దగ్గర పెట్టుకున్నారు అట్లాగా. చెప్పండి సార్, చెప్పండి. నాకు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అయితే నాకు కావాలి ఆంజనేయులు అని మాకు సర్పంచ్ ఉండే సార్. అవును, చెప్పండి. అతను నాకు క్యూర్ సెల్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. అయితే నేను ఏమన్నా అంటే చాలా వాడినా ఇదేం పని చేస్తుంది సార్ అని చెప్పిన సార్. ఇప్పుడు నాకు చాలా మంచిగా అయింది సార్. మంచిగా నడుస్తున్నా. ఇప్పుడు 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నా సార్. ఈజీగా నడవగలుగుతుంది. వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ చాలా బాగా అయినా సార్. ఎంత మంచిగా రిజల్ట్ ఉందంటే నాకు ఇంతకుముందు కాల్ చేసి సరిగ్గా పని చేయకపోయేది. ఇప్పుడు చాలా అద్భుతంగా నడుస్తున్నా సార్. అందరు చూసి పరిచయం అవుతారు ఏంది మార్పు అని సార్. నాకు వాయిస్ కూడా క్లియర్ లేకపోయింది సార్. చాలా బాగా అయింది. చాలా మంచి రిజల్ట్ సార్. నాకు అద్భుతమైన ప్రొడక్ట్ సార్ ఇది. ఈ ప్రొడక్ట్ తెచ్చినందుకు కావాలంజనేయ సార్కు మరియు లయన్ ప్రసాద్ సార్కు ధన్యవాదాలు సార్. అనేది భయంకరమైన వ్యాధి సార్. పక్షవాతం తగ్గింది సార్ నాకు. నేను భువనగిరిలో ఉంటాను సార్, నల్గొండ జిల్లా, ఉద్యోగ నిమిత్తం. చాలా కష్టం, నడవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఏడుపు వచ్చేది. అసలు కొంచెం దూరం ప్రయాణం చేయాలంటే చాలా కష్టమయ్యేది సార్. ఇప్పుడైతే అద్భుతంగా మంచిగా నడుస్తున్నా సార్. అద్భుతమైన ప్రొడక్ట్ సార్. సూపర్ ప్రొడక్ట్స్, అన్ని రోగాలకు సార్ ఇది. నేను 2-3 ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంది సార్. వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. కీళ్ళవాతం, ప్రతి వ్యాధి సార్ ఇది. ప్రతి ఒక్కటి తగ్గుతుంది. అద్భుతమైన ప్రొడక్ట్ సార్. ధన్యవాదాలు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక పెరాలసిస్ సార్, ఎంత కాలం నుంచి ఉందండి మీకు పెరాలసిస్? అట్లాగా 3 years సార్. 3 years సార్. నేను 3 years నుంచి బాధపడుతున్నా సార్. 3 years లో ఎన్ని చోట్ల మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్? సార్ నేను తీసుకొని ట్రీట్మెంట్ లేదు సార్. నేను ఆయుర్వేదిక్ మందు వాడినా, ఇక్కడ ఇంగ్లీష్ ఇవన్నీ ఏది వాడినా నాకు ఇంత రిజల్ట్ రాలేదు సార్. అసలు ఇప్పుడు కట్టబట్టుకొని నడిచేది సార్. నేను ఏదో ఇక బాగుండదు అన్నట్టు కొంచెం కట్ట బక్కేసి మెల్లమెల్లగా నడిచేది. ఇప్పుడు అట్లా లేదు సార్. మెట్లు ఎక్కగలుగుతా, దిగగలుగుతా. అసలు 4-5 కిలోమీటర్ల ప్రయాణం ఈజీగా చేస్తున్నా సార్ ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్. ముఖ్యంగా నిద్రలేకపోయేది సార్. నాకు 12 గంటలకు నిద్రపోయేది. ఇప్పుడు 9 గంటలకే నిద్ర సార్. మంచి నిద్ర సార్. నాకు కంటి నిండా నిద్రపోయి 4 గంటలకు లేస్తా సార్. లేచి వాకింగ్ చేస్తా సార్. అసలు అద్భుతమైన రిజల్ట్ సార్ ఇది. సూపర్ ఇది ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది సార్. గ్రేట్. అయితే సార్ చెప్తున్నది ఏంటంటే, ఇది వరకు ఆయనకి మాట కూడా ఇంత బాగా వచ్చేది కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు కూడా. నిజం సార్. నాకు మాట్లాడాలంటే ఇబ్బంది పడేది. ఇంకోటి చాలా ఇబ్బంది పడేది సార్ మాట్లాడాలంటే. నేను నత్తి పోయేది. ఇప్పుడు అందరూ అంటారు ఎంత బాగా మాట్లాడుతున్నాం అని. నా వాయిస్ లో చాలా చేంజ్ వచ్చింది సార్. నేను 2-3 వారాల నుంచి చూస్తున్నా సార్ ఛాన్స్ వస్తుంది అని. లక్కీగా ఛాన్స్ వచ్చింది సార్. ధన్యవాదాలు సార్. చాలా చాలా సంతోషం. మీరు చెప్పడం మాకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే చాలా మందికి అండి
సమస్య ఏదైనా కానీ అంత పెద్ద సమస్యని సులువుగా మనం ఈ ప్రొడక్ట్ ద్వారా చేస్తున్నామంటే వాళ్ళకి నిజంగా అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి రిజల్ట్ చెప్పడం వల్ల దానికి సంబంధించిన కూడా రిలేట్ చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మీకు. సార్ రిజల్ట్ కాదు, నా కొడుకు సార్ రిజల్ట్ చెప్తాలని చేశాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా శ్రీనివాస్ సార్కి కంగ్రాచులేషన్ సార్. ఓకే మేడం, చెప్పండి. సార్ నా కొడుకు అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బాగా కోల్డ్ సార్. మా బాబుకి కోల్డ్ సార్, కోల్డ్ ఎక్కువ, అంటే తుమ్ముతూనే ఉంటాడు. కొంచెం వర్షానికి తడిచినా కూడా కోల్డ్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది సార్. చాలా సార్లు మేము అదే, మా హస్బెండ్ కూడా పిడియాట్రిషియనే కదా, టాబ్లెట్స్ వేస్తూనే ఉన్నాడు, యాంటీబయాటిక్ అనమాట. నేను కేరళ తీసుకొచ్చాను సార్ బాబుని. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నమ్మాడు సార్ నా కొడుకు. అమ్మా సరే నేను వాడతాను, నాకు ప్రోడక్ట్ ఇవ్వు అన్నాడు సార్. ఇచ్చాను సార్, బాబుకి ఇచ్చాను సార్. బాబుకి ఇచ్చిన తర్వాత మిరాకల్ రిజల్ట్లు సార్. ఒక 15 days తర్వాత హాస్టల్లో ఉంటున్నాడు ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో. 15 days తర్వాత వెళ్ళి చూశాను సార్, మంచి కలర్ వచ్చాడు సార్. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. కలరు వచ్చాడు. మళ్ళీ మొన్న వర్షానికి వాడికి మంచి ఇది స్కూల్లో మంచి 81.4 వచ్చింది సార్. అంటే టాప్ 10లో మా అబ్బాయి కూడా ఉన్నాడు సార్. వర్షాన్ని బాగా తడిచి బాగా డాన్స్ చేశాడంట, మంచి మార్క్స్ వచ్చాయని. అప్పుడు ఫీవర్ వస్తుందని చెప్పి చాలా భయపడ్డాను నేను. ఫీవర్ రాలేదు సార్. కోల్డ్ కూడా తగ్గిపోయిందంట సార్. ఇప్పుడు తుమ్ములు లేవు, కోల్డ్ లేదు, ఫీవర్ రావట్లేదు. నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సార్, నా కొడుకుదే, ఎవరిదో కాదు. మా అబ్బాయి రిజల్ట్ చూసి నేను మా హస్బెండ్ సార్ అలర్జీ టెస్టులు అమౌంట్ చాలా ఖర్చు పెట్టాం సార్. మొన్నే సార్ హాస్టల్లో జాయిన్ చేయకముందు అలర్జీ టెస్ట్ చేయించాం సార్. మొత్తం ఒక 20 పిక్స్ చేయించారనమాట. అంటే హ్యాండ్ మీద, అంటే దేని వల్ల అలర్జీ, అంటే డాగ్ వైట్ వల్ల వస్తుందా లేకపోతే ఫ్రూట్స్ వల్ల వస్తుందా, అట్లా టెస్ట్లు ఉంటాయి సార్, అలర్జీ టెస్ట్. మేడం దగ్గర పోయి చూపించాను సార్. అలర్జీ బెడ్షీట్స్ వాడమన్నారు, కోల్డ్ అట్లా ఫ్రూట్స్ తినొద్దు అన్నారు, అట్లా చాలా చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. కానీ ఇప్పుడు ఏంది లేదు సార్, 1 month నుంచి వాడుతున్నాడు. వాడు చెప్తున్నాడు సార్, అమ్మ కోల్డ్ లేదు, ముక్కు కారడం లేదు, ఫీవర్ లేదు అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే సార్, నా కొడుకుదే సార్ రిజల్ట్. మా అబ్బాయి చాలా బాగున్నాడు సార్. ఇప్పుడు కలర్ వచ్చాడు, మంచి కలర్ వచ్చాడు, ఇమ్యూనిటీ పెరిగింది సార్. పిల్లలు, నా కొడుకు ఏజ్ ఇప్పుడు 15 years సార్. అందరూ వాడితే అంటే అబౌవ్ 12 years వాడాలని మనం చెప్తున్నాము. అట్లా ఎవరైనా కూడా వాడచ్చు సార్. అబౌవ్ 12 years వాడితే మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. అంటే క్రానిక్ గా నా కొడుకు ఎంత కోల్డ్ ఉంటుందంటే అంత కోల్డ్ సార్. అంటే నాకే చిరాకు అనిపిస్తుంది, వాడు తుమ్ముతూనే ఉండే. ఏంది ఇట్లా తుమ్ముతున్నావు అని. కార్లో ఏసీ వేసినా కూడా పడదు సార్. ఏసీ లేకుండా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా విండోస్ దించి వెళ్ళాలి. ఏసీ వేస్తే కూడా పడదు, వెంటనే తుమ్మేస్తాడనమాట. అటువంటిది ఈరోజు మంచిగా ఉన్నాడు సార్. 1 month గా యూజ్ చేస్తున్నాడు. మంచి రిజల్ట్ అయితే నేను చూసాను సార్. నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఒక తల్లిగా. ఇదే సార్ నా రిజల్ట్. థ్యాంక్ యూ సార్. పండుకుని ఉన్నాడు సార్. ఉంటే నేను వెళ్ళాను, టీవీ బాగా దగ్గరగా పెద్దగా సౌండ్ వస్తుంది. ఇతను నోటితో రిమోట్ అందుకుని ఆ రిమోట్ ని నొక్కుతున్నాడు సార్ ఆపాలని. చేతులు 2 పని చేయట్లేదు, కాళ్ళు 2 పని చేయట్లేదు. నేను వెళ్ళి చూశాను. చూసి నా చేతితో ఆ రిమోట్ తీసుకుని నేను ఆ వాల్యూమ్ అని తగ్గించాను. ఏంటి మరి నీ పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు, మీకు ప్యాకెట్ ఇవ్వమని ఇలా పలానా సార్ పంపించాడు అని చెప్పాను. మేడం పంపించిందని చెప్తే, సార్ అతనికి మాట కూడా స్పష్టంగా రావట్లేదు, అలా మంచంలో ఎవ్వరు లేరు, సైలెంట్ గా ఉంది ఇల్లంతా. నత్తిగా మాట్లాడుతూ చెప్పాడు, డాక్టర్ గారు నన్ను ఎందుకు పనికిరాడే కితను తీసుకెళ్ళిపోండి ఇంటికి అని మా బ్రదర్స్ కి మా అమ్మకి చెప్పాడు. చెప్తే నన్ను తీసుకొచ్చేసారు, ఈ మంచంలో పండబెట్టారు. వాళ్ళు వచ్చి 2 మనుషులు అతన్ని స్వయంగా లెగవలేడు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఇచ్చి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరు అటు ఇటు పట్టుకుంటే 3వ మనిషి అతనికి అన్నం తినిపించాలి సార్, లేకపోతే అతను తినలేడు. అలాంటి పరిస్థితులు అతనయ్యి. అట్లా ఉండేసరికి వాళ్ళు అనేకమైన హాస్పిటల్స్ తిప్పి ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఇసుక చెంది ఇట్లా ఉండే సమయంలో మన మేడం గారు సునీత గారు కలవటము, ఈ క్యూర్సెల్ గురించి చెబితే సరే తీసుకురండి అనటం జరిగింది. అప్పుడు నేను వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను మన క్యూర్సెల్ని వాడాడు సార్. వాడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అతను ఒక మనిషి సపోర్ట్ తోటే ఈ చెయ్యి అనేది చెయ్యి హ్యాండ్ అనేది ఇట్లా లేచి గ్రిల్ పట్టుకుని స్వయంగా కూర్చుంటున్నాడు సార్. అతను స్వయంగా కూర్చుంటున్నాడు. వాళ్ళ అమ్మ అయితే కన్నీళ్లు భూమిని తాకినాయి సార్. నా కొడుకు లేచి కూర్చుంటున్నాడు బాబు ఈ ప్రొడక్ట్ వల్ల అని ఆ ఊరంతా చెప్పింది. ఇది ఒక అమృతం లాంటిది సార్. అమృతం ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. మాకు ఈ ప్యాకెట్ రూపంలో వచ్చి నా కొడుకుని కూర్చోబెట్టింది.
మేము తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చోటు లేదు, అన్ని ఖర్చు పెట్టాము సార్. వాళ్ళ అన్నదమ్ములు కూడా తిరిగి తిరిగి ఇసుగు చెంది ఇక సరేలే అమ్మ మంచంలో ఉంచండి అనే సమయంలో ఈ ప్యాకెట్ ఇస్తే అతను స్వయంగా కూర్చుని ఆ నత్తిగా మాట్లాడే మాటలు కూడా పోయి ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతున్నారు సార్ ఫోన్లో. అతను కూడా స్వయంగా టెస్ట్ మనీ చెప్పాలని అన్నాడు. మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ వారం ఆ టెస్ట్ మనీ అతని నోటి ద్వారానే అతని స్వరంతోనే మీకు వినిపిస్తాను. అతను ఇప్పుడు ఒక మనిషి సపోర్ట్ తోనే అన్నం తింటున్నాడు సార్. నేను నడుస్తాను అని అతనే చెప్తున్నాడు. ఇలాంటి అద్భుతం నా కళ్ళ ముందే జరిగింది సార్, ఎక్కడో కాదు. అందువల్ల ఈ క్యూర్ సెల్ అనేది ఒక అమృతం లాంటిది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, ఇది అమృతమే. ఎందుకంటే ఇది మనం ఒక్కరు ఇద్దరు చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరి నోట కూడా ఇది అమృతం, లేకపోతే అమృత సంజీవని. దీనికి మొదట్లో వచ్చిన పేరు ఇదేనండి, అది స్టాండర్డ్ గా అట్లా ఆగిపోయింది. నెక్స్ట్ వీక్ ఆయన తీసుకుంటారండి. లేదు, మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడే చెప్పించాల్సిన అవసరం లేదండి, అందరికి కూడా చెప్తున్నానండి. కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి ఒకవేళ ఛాన్స్ రానాలో కూడా మీరు ఏంటంటే మీరు చెప్పవలసిన రిజల్ట్ ఏదైతే ఉందో మీరు చక్కగా ఒక వీడియో చేసి పంపించండి సార్. ఇంకా మొత్తం దేశం మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఓకే సార్. మంచి ఒక 1 మినిట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ లోపల ఉండాలి ఆ వీడియో కూడా. అంటే ఈ సంవత్సరాల నుంచి మీరు అలా ఇబ్బంది పడుతున్నారు అది రుగ్మతతో, మీరు ఎంతకాలం లోపల మన క్యూర్ సెల్ యూజ్ చేసి తగ్గిపోయిన వీడియోని మీరు దాన్ని చక్కగా చేసి ఆ సందేశాన్ని ఇవ్వగలిగితే ఇక్కడ చెప్పడం కన్నా అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, తప్పకుండా సార్. అతను అసలు మిరాకిల్ సార్, అద్భుతం ఈ ప్రొడక్ట్. ఎక్కడా చూడలేదు సార్. నేను చాలా సంవత్సరాలు ఒక చిన్న వీడియో చేసి పంపిస్తే అందరికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ సార్. ఈసారి నెక్స్ట్ వీక్ వీడియో చేసి మీకు పెడతాను సార్. మాకు థైరాయిడ్ స్టార్ట్ అయింది సార్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో. వినపడుతుంది సార్? చెప్పండి, వినిపిస్తుంది. మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి సార్. నేను అయితే ఈ 4 months నేను మార్చ్ లో స్టార్ట్ చేసిన సార్. ఇది మార్చ్ లో సార్ మాకు ఇచ్చారు ఇది పౌడర్. అయితే దానికి అదే మూమెంట్ లో నాకు యూరిక్ యాసిడ్ స్టార్ట్ అయింది సార్. 90,000 ఉంది సార్ తెల్ల రక్త కణాలు, WBC. 90,000 రక్త కణాలు ఉంటే అట్లా ఉండకూడదు, 13,000 ఉండాలని చెప్పారు సార్. అయితే నేను ఈ క్యూర్ సెల్ వాడడం మొదలుపెట్టిన తర్వాత 2 ప్యాకెట్స్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే 50,000కి వచ్చింది సార్. వింటున్నారు సార్? హలో, వింటున్నాను సార్. మీ రిజల్ట్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్. మళ్ళీ 50,000కి వచ్చిన తర్వాత కంటిన్యూ చేసింది సార్ 2 ప్యాకెట్లు. మళ్ళీ ఇంకో 2 ప్యాకెట్లు వాడిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందంటే 15,000కి వచ్చింది సార్. 90,000 ఉన్న తెల్ల రక్త కణాలు 50,000 ప్లస్ మళ్ళీ 15,000కి వచ్చింది సార్. 2 to 4 ప్యాకెట్స్ వాడే వరకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. దీంతో పాటు థైరాయిడ్ టెస్ట్ చేసుకుని థైరాయిడ్ కూడా లేదు సార్ నాకు. థైరాయిడ్తో పాటు ఇప్పుడు నేను ఇంతకుముందు రెగ్యులర్ యోగా చేస్తే సార్, ఆ యోగా చేసే పర్పస్లో నేను శీర్షాసనం వేసినప్పుడు స్లిప్ అయి పడ్డా సార్. ఎడమకాలు బాగా నొప్పి, లోపలి గాయం ఉండే సార్. ఆ గాయం కూడా ఇప్పుడు క్యూర్ అవుతుంది సార్, నాకు తెలుస్తుంది సార్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాతో పాటు నా మిస్సెస్కి వాడిచ్చిన సార్, షుగర్ బీపీ ఉంది ఆమెకి. అయితే తనకు ఒక 6 months బ్యాక్ డాక్టర్ సార్, మనోహర్ డాక్టర్ గారు ఇక్కడ లోకల్ నల్గొండలో ఉంటారు, ఆయన చెప్పారు కదా 2 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించాలి, ఆమెకి బాగా నీరసంగా ఉంది అని చెప్పారు. అయితే మేము లేదు సార్ మేము వాడము, వాళ్ళది ఎట్లుంటుందో బ్లడ్ అనేది మేము వాడమని కరాఖండిగా చెప్పిన సార్ నేను. ఆ తర్వాత సార్ ఏమన్నారంటే అయితే ఐరన్ టాబ్లెట్స్ కానీ ఐరన్ ఇంజెక్షన్ కానీ ఇస్తామంటే అట్లా కూడా ఒప్పుకోలేదు సార్ నేను. వేరే ఆప్షన్ చెప్పండి అంటే ఆకుకూరలు తినండి బాగుంటుందని చెప్పారు. అయితే నేను ఏవి తినకుంటేనే ఏవి వాడుకుంటూ ఈ పౌడర్ వాడుకుంటున్నాం సార్. ఈ పౌడర్ వాడడం వల్ల మాకు మా మేడంకి మళ్ళీ మొన్న నాతో పాటు టెస్ట్ చేస్తే బ్లడ్ ఎక్కిచ్చారు కదా 2 ప్యాకెట్లు అన్నారు. అంటే లేదు అని క్యూర్ సెల్ గురించి చెప్దాం అనుకున్నా కానీ డాక్టర్ యాక్సెప్ట్ చేయరు. అయితే వాళ్ళ దగ్గర పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ వాళ్ళు కానీ అడిగారు ఏంది ఇది అని. అంటే క్యూర్ సెల్ అంటే సరే చాలా మంచిగా ఉంది, ఇట్లయితే మాకు కూడా చెప్పండి, మేము ఎవరైనా పేషెంట్ ఉంటే పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా మాతో కమిట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది అక్కడ రిజల్ట్తో పాటు మా మేడం 70 kgs ఉండే వెయిట్ లాస్ అయింది, 5 kgs తగ్గింది సార్. 2 రిజల్ట్స్ మా మేడంకి వచ్చాయి. 3వ రిజల్ట్ నాకు నడుస్తుంది సార్. 2 వచ్చినాయి ఆల్రెడీ, 3వది కూడా ఇప్పుడు క్యూర్ అవుతుంది. మోకాలు నొప్పి కూడా ఇలా బెండ్ చేసే పరిస్థితి లేకుండే సార్, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అక్కడ వర్క్ చేస్తుంది, మన పౌడర్ పనిచేస్తుంది కాబట్టి నాకు అక్కడ అనిపిస్తుంది సార్ అక్కడ తగ్గుతుందని, లోపలిగా ఆయన కూడా మానుతుంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినవి. నిజంగా
మనకి తగ్గినప్పుడు మనకు వచ్చిన ఆనందము దాన్ని మళ్ళీ మనం టెస్టిమోనియల్స్ చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఎన్కేపి, ఎస్ సార్, ఎస్ చెప్పండి సార్. సార్ అంటే ఎన్కేపీ అంటే లేదు సార్, నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్. అంటే నన్ను జాయిన్ చేసిన కబడ్డీ ప్లేయర్. కంపెనీ పేరు పర్లేదు చెప్పండి. అయితే చెప్పండి. దాన్ని బ్రాండ్ గా పెట్టుకునేమనుకోవద్దు. ఎన్కేపీ అంటే నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఓన్లీ. అయితే నేను ఒక తిరుపల్లిలో ఒక పర్సన్ కి ఇచ్చాను సార్ ఇది ప్రోడక్ట్. 150 వెయిట్ ఉంటారు అతను అన్న, ప్లస్ బోధకాలు. అయితే అతను 20 days వాడాడు సార్. 20 days వాడిన తర్వాత అతనికి రిఫరెన్స్ అంటే తెలిసింది ఏంటి అనేది, ఈ ప్రోడక్ట్ విలువ తెలిసింది అతనికి. హలో సార్ చెప్పండి సార్ చెప్పండి. నన్ను అయితే ఒకటే అన్నారు సార్ అతను, మీ ఫోటో ఏంటి తమ్ముడు, నేను మా ఇంట్లో పటాల దగ్గర పెట్టుకుంటాను. ఇంకెందుకు మించి ప్యూర్ సెల్ గురించి గొప్పగా చెప్పాల్సినంత అవసరం లేదు. మనం పర్సనల్లీ నాకు వచ్చేసి షుగర్ ఉంది సార్ 288. ప్రజెంట్ వచ్చేసి 123కి వచ్చింది. ఒక 20 days బ్యాక్ లెగ్ కి బొట్టన వేలు ఉంటుంది కదా, దానికి ఫుట్బాల్ ఆడుతుంటే కొద్ది గోరు లేసింది. షుగర్ ఎఫెక్ట్ వల్ల అది అన్న గోరే అని ఇష్యూ ఇద్దామనుకున్నా, ఏం లేదు సార్, అంతా సూపర్గా ఉంది. సూపర్ సార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో క్యూర్ సెల్ అనే వార్డు పక్కన పెట్టి అందరూ దేవుళ్ళు లేదు, డాక్టర్స్ వీళ్ళందరూ సూపర్ గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. మీరు నేషనల్ కబడ్డీ ప్లేయర్ అని చెప్పారు, చాలా సంతోషంగా ఉంది సార్. మీరు కూడా మంచిగా ఇంత మంచి చక్కటి రిజల్ట్ చెప్పారు. మనం ఎవరికి సార్, నా పేరు పిఎం భాస్కర్ సార్, మాది నంద్యాల. మా అప్లైనర్ గోపాల్ సారు, ఉప అప్లైనర్ ఆయన హుషేన్ సారు. నాకు 1 year నుంచి అరికాలు సార్, రైట్ హ్యాండ్ అరికాల్లో బాగా మంటలు ఉండేది సార్. కట్ అయితే ఎలా నొప్పి వస్తుందో అట్లా వచ్చేది. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి వచ్చేది. భయంకరంగా పెయిన్ ఉండేది. మరి గోపాల్ సార్ దీని గురించి చెప్పాడు మన క్యూర్షెల్ నుంచి. దాన్ని యూజ్ చేసినాను సార్. ఒక ప్యాకెట్ వాడినాను, 3/4% పోయింది సార్. తర్వాత మళ్ళా 2వ ప్యాకెట్ కూడా 10% వాడినా సార్, 10 చిన్న ప్యాకెట్లు. మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయిన్. అది 2 ప్యాకెట్ కూడా కంప్లీట్ వాడినా, నాకు ఏమాత్రం కూడా పెయిన్ లేదు సార్. హ్యాపీగా ఉన్నాను. లేకుంటే చాలా ఇబ్బంది పడే 1 year నుంచి ఇబ్బంది పడేవాడు సార్. కాబట్టి మా అప్లైనర్కు అలాగే మరి ఈ యొక్క క్యూర్షెల్లో ఉన్నటువంటి లయన్ సార్కి ఏమి కోడూరు శ్రీనివాస 65 years లో మీకు చక్కటి రిజల్ట్ వచ్చింది. అవును సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి సార్. సార్ నా పేరు కేకే చిరంజీవి. అప్లైనర్ వచ్చేసి అజయ్ సార్ ఒంగోలు. మన సిహెచ్ శ్రీనివాస్ బ్యాచ్ నేను సార్. నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ముందు మా మదర్ గారికి సార్, మా అమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ ఒకటి, మలబద్ధకం ఒకటి, కంటి ప్రాబ్లం ఒకటి, హార్ట్ ప్రాబ్లం ఒకటి, లంగ్స్ ప్రాబ్లం ఒకటి, తర్వాత ఊళ్ళంతా మంటలు, మలబద్ధకం ఒకటని కాదు సార్, చూపించి మేము విసిగిపోయాం. దాదాపు ఒక 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాం సార్. లాస్ట్కి మేము కూడా విసిగి చెందాము. నాకు అజయ్ సార్ ఈ ప్రోడక్ట్ అనేది జనవరిలో ఇవ్వడం జరిగింది సార్, జనవరి 23. అది వాడిన 15 daysకి మా అమ్మకి ఎన్నో సంవత్సరాలుగా తగ్గని గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. ముందు 15 daysకి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. తర్వాత కంటికి ఆపరేషన్ చేయించాలి, ఆ కంటి పొర కూడా పోయింది. తర్వాత స్కిన్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం కూడా పోయింది 15 daysకే. తర్వాత నాకు చాలా మిరాకిల్ అనిపించింది ఇది. మా అమ్మగారికి ఒక డాక్టర్ కాదు, కనీసం 4-5 డాక్టర్లతో చూపించాల్సి వచ్చేది. ఈ 15 daysలో వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఆపరేషన్ చేయించాలి మా అమ్మకి. ఒక 5 years బ్యాకే, కానీ చేయించలేదు. ఆమె ఏజ్ 65 ఉంటుంది, అందుకు మేము భయపడి చేయించలేదు. ఇప్పుడు డైలీ పెయిన్ కిల్లర్ వేయాలి సార్. డైలీ 2 times వేయాలి పెయిన్ కిల్లర్, నడుము నొప్పి కానీ మోకాలు నొప్పులు కానీ. నైట్ పడుకునేటప్పుడు ఒకసారి, తర్వాత మార్నింగ్ 3-4 గంటలకి మళ్ళీ వేయాలి. అటువంటిది ఈరోజు పెయిన్ కిల్లర్స్ ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వదిలేసాం, గ్యాస్ ట్రబుల్ వదిలేసాం, కంటి సమస్య పోయింది, తర్వాత స్కిన్ ప్రాబ్లం పోయింది, నడుము నొప్పులు మోకాలు నొప్పులు పోయినాయి. డైలీ మా అమ్మకి
ఆక్సిజన్ పెట్టాలి సార్, నెబులైజర్ పెట్టాలి, పొద్దున సాయంత్రం నెబులైజర్ పెట్టాలి. ఆక్సిజన్ సిలిండర్ డైలీ మా ఇంట్లో ఉంటుంది. కనీసం ఆ ప్రాబ్లం కూడా పోయింది. వీటితో పాటు మా అమ్మకి ఏంటంటే కొంచెం మెంటల్గా ఇబ్బంది పడుతుంది. నిద్ర ప్రాబ్లం ఒకటి, నిద్రపోయేది కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. ఈరోజు శుభ్రంగా హ్యాపీగా నిద్రపోతుంది. దాదాపు 80% క్యూర్ సార్. ఇంకా మా అమ్మ ఇంకా బాగుపడదు, ఆరోగ్యం అనేది ఇంకా సెట్ కాదని మేము కూడా విసుగు చెందాము. అలాంటిది ఈ క్యూర్ సెల్ మా అమ్మకి ఒక వరం అనుకోవాలి. మా అమ్మకనే కాదు, మా అందరికీ ఒక వరం అనుకోవాలి. మా అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మా అమ్మ ఈ రోజు తన పని తను చేసుకుంటుంది. చాలా హ్యాపీ అనిపించింది సార్. క్యూర్ సెల్ అనేది నిజంగా దేవుడు మాకు ఒక సంజీవులాగా పంపించాడు. ఆ లైన్ సార్ నిజంగానే మానవ రూపంలో ఉన్న దేవుడు సార్. అతను చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక రిజల్ట్ కాదు, తర్వాత నేను వాడాను, నాకు సైట్గా సార్ 10 daysలో తగ్గింది. చాలా హార్డ్ వర్క్ చేస్తాం, 10 daysలో తగ్గింది సార్. నాకు ఇంకా చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత వీడియో రూపంలో చేసి పంపిస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఈ గ్రూప్ లో కూడా అనకూడదు, లాస్ట్ కు విసుగు చెంది ఆమె బాధ చూడలేక నేనే ఆమెని చంపేయాలనుకున్నాను సార్. ఏమనుకోవద్దు, తర్వాత నాకే బాధ అనిపించింది, దేవుడిని అనుకున్నాను అనమాట. మళ్ళా జీవితాంతం ఇటువంటి బాధను నేను మొయ్యలేను. తల్లి అంటే ప్రేమ, అటువంటిది ఆమె బాధ చూడలేక మళ్ళీ నువ్వు అటువంటి పని చేస్తే జీవితాంతం నేను ఆ బాధను అనిపించలేనని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంది ఒకటే. మేము చేసిన పుణ్యం ఏమైనా ఉంటే ఆమె ఆరోగ్యంగా తను బతికిన నాళ్ళు తన పని తను చేసుకోగలిగే ఆరోగ్యాన్ని ఇవ్వండి, లేకపోతే మీ దగ్గరగానే తీసుకుపోనని దేవుని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను సార్. అది నిజంగా యూనివర్సల్ యాక్సెప్ట్ చేసిందేమో, ఆ ప్రోడక్ట్ నా దగ్గర రావడం జరిగింది. చాలా 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 హ్యాపీ సార్. నిజంగా మామూలు కాదు, అది చాలా చాలా హ్యాపీ. అది అనుభవించిన వాళ్ళకి తెలిసింది అనమాట ఆ బాధ. కరెక్ట్. అయితే సార్ మీరు దీన్ని ఒక చిన్న వీడియో రూపంలో చేసి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ అందరికి నేను ఒక మంచి టెస్ట్ మనీలు చెప్పాలని వచ్చాను సార్. మాది వ్యవహారం సార్. మాది మా మిస్సెస్ వాళ్ళ నాన్నమ్మ గారిది 94 సంవత్సరాలు ఏజ్ సార్. హలో సార్. చెప్పండి. ఓకే 94 సంవత్సరాలు ఏజ్. ఆవిడ రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ మా అత్తయ్య గారు వాళ్ళు ఫోన్ చేసి ఆవిడ చనిపోయే స్థితిలో ఉన్నారు, మీరు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయినారు మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. బట్ కానీ నేను సరే ఆ రోజున మేము అందరం బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన రోజునే చూస్తే ఇంకా ఆవిడ నాలుగైతే గొంతులోకి వెళ్ళిపోయింది సార్. ఆవిడ బాగా ఏజ్డ్ పర్సన్ కదా, గొంతులోకి వెళ్ళిపోయింది. మేము కూడా చూసాం, ఇంకా ఆల్మోస్ట్ ఇవి చనిపోతారని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఇందులో భాగంగా ఒక డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలిచాము. ఈవిడి 1-2 రోజులు బతుకుద్దమ్మా, చనిపోద్ది అని చెప్పి అన్నారు. మా చుట్టాలందరూ కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. సరే ఈ లోపల ఎందుకైనా మంచిది ఒక చిన్న ప్రయోగం చేద్దాం, ప్రయత్నం, ఆవిడకి ఏమైనా ఆయుష్ ఉంటే ఏమైనా కొన్నాళ్ళు మళ్ళీ గటాన్ అవుతుందని చెప్పని మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ని ఆవిడ కొద్దిగా వాటర్లో కలిపి పట్టించాం సార్. మిరకిల్ ఏంటంటే ఆ రోజు మేము మధ్యాహ్నం 3 గంటలకు పట్టించాం సార్. తెల్లవారి 6 గంటలకల్లా ఆవిడకి మా చెల్లి వచ్చి చెప్తుంది సార్, ఏమనంటే అన్నయ్య మళ్ళీ 4 బయటకు వచ్చింది, ఆవిడకి బాగానే ఉంది, మనిషి మాట్లాడుతుందని చెప్పని అన్నారు సార్. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. స్టిల్ ఆవిడ 20 days నుంచి లైవ్, దాదాపు 15 days అబవ్ అవుతుంది సార్. మీ అందరం ఆశ్చర్యపోయాం, ఇదేంటిది రేపేళ్ళలో చనిపోద్దని చెప్పని అన్నారు. చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. నిజంగానే ఇది సంజీవన్ అనే పేరుకి నామకరణానికి ఇది సార్థకత చేకూర్చిందని నాకు మనసుకైతే అనిపించింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంతకుముందు అంటే ఆ రోజుని వేరే వాళ్ళది అంటే అదే ఇంటికి వాళ్ళు పేరు అది పెళ్లి కూడా ఒకటి ఉంది సార్. వాళ్ళందరూ పాపం ఈ ముసలావిడ ఎక్కడ చనిపోవద్దో, మళ్ళీ మనందరికి మైలు వస్తుందని ఒక భయాన్ని అందరు పొందున్నారు. కానీ వాళ్ళ పెళ్లి అయిపోయింది. తర్వాత మేము ఏదో అమ్మవారి మొక్కు ఉంది, ఆ మొక్కు కూడా మేము తీర్చుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది సార్. నిజంగా సంజీవన్ అనే పేరుకి మన క్యూర్ సెల్ పెట్టినందుకు ఆ నామకరణానికి సార్థకత చేకూర్చిందని నేను నమ్మాను సార్. 100% ఇది సంజీవనే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. చదిలో ఉన్న వారికి అసలు మనది మీరు వాటర్ లో కూడా పట్టి తాపిచ్చేస్తారన్నారు, అయినా కూడా ఆవిడకి మంచి రిజల్ట్ రావడము,
20 రోజుల నుంచి ఆవిడ ఎంత చక్కగా ఉండడము ఇవన్నీ కూడా నిజంగా miracle సార్. మీరు ఏదైతే మాట అన్నారో సంజీవని అంటున్నారో, సంజీవని దీనికి ఇంకా ఏవేవో సార్ అమృతం రకరకాల పేర్లండి. ఓకే మనము ఇంక ఈరోజు చివరికి వచ్చేసామండి. సార్ లైన్ సార్ ఇంకెక్కడికి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామా లేకపోతే మీరు వస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని మేము ఇట్లా పిలవకూడదు. పర్లే మీరు మళ్ళీ అలా పిలుస్తారని నేను వచ్చేసాను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ మరొక్కసారి అందరికి కూడా మనం అందరూ కూడా ఏ దానికోసం అయితే ఇక్కడ ఉన్నామో అన్వేషిస్తున్నామో ఆరోగ్యం. సో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మన అందరి ఆరోగ్యాన్ని మనకు అత్యంత ఇంపార్టెంట్ ఆరోగ్యంగా జీవించడం. అలాంటి ఆరోగ్యాన్ని మంచి జీవన ప్రమాణాలతోటి మనం ఉండడానికి మనకు తోడ్పాటును అందించినటువంటి మన క్యూర్షల్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మన ఆదివారపు కలయిక. ఆదివారం ఎంతో మంది ఎదురు చూస్తుంటాం మనం. ఎందువల్లంటే ఈ క్యూర్షల్ ఇంకా ఎంతమంది వాడారు, ఎంతమందిలో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫలితాలను వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది చాలా చక్కగా చెప్తున్నారండి ఇక్కడ. నేను ప్రతి ఒక్కరు కూడా క్యూర్షల్ నేను తీసుకొచ్చానని నాకు మొత్తం ఏ దాని మీద పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. నా మీద పనిచేసింది, నేను స్టార్ట్ చేశాను అంతే. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే గమనించండి ఫ్రెండ్స్, సింపుల్గా నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది ఏమంటే మొత్తం మన యొక్క పక్కన పేరు లైన్ ప్రసాద్ బీటెక్, కానీ కొంతమంది ఇక్కడ డిగ్రీలు ఉంటాయండి, చాలా డిగ్రీలు ఉంటాయి. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఎన్నో డిగ్రీస్ ఉంటాయి. చాలా మందిని చూస్తాం. ఆ డిగ్రీస్ నుంచి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఈయన ఈ డిగ్రీ ద్వారా సో చాలా ఈయన చదివారు, ఈయన చాలా సాధించారు, ఈయన ఒక స్కాలర్ అంటే ఈయన డాక్టరేట్ తీసుకున్నారని తెలుస్తుంది మనకి. కానీ ప్రతి మనిషికి కూడా ఆరోగ్యపరంగా చాలా డిగ్రీస్ ఉంటాయండి, ఎన్నో డిగ్రీస్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఆరోగ్య లోపాలు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యంతో బాధపడే బాధలు, దీన్ని మాత్రం ఎవరు పక్కన వేసుకోలేరు. వేసుకుంటారా ఫ్రెండ్స్? ఎవరైనా పెట్టుకుంటామా? లైన్ ప్రసాద్ బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, కాన్స్టిపేషన్, ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ప్రతి మనిషికి ఉంటాయి. కరెక్ట్. ఈరోజు నాకు ఎందుకు అనిపించిందంటే మన కేకే చిరంజీవి గారండి, నిజమండి. ఆయన చెప్తుంటే ఎన్ని చెప్పారంటే ఆయన ఇన్ని సమస్యలు ఉంటాయా ఒక మనిషికి, అది ఎవరికి, మదర్కి. ఆయన చెప్పినప్పుడు నేను ఇంతకుముందు కూడా పంచుకున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ గుర్తుకొచ్చారండి, మా అమ్మగారు గుర్తుకొచ్చారు. 2015లో క్రియాటిన్ 5.5 డయాగ్నైజ్ చేస్తే బెంగళూరుకి వెళ్ళాం, కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాం మా అమ్మగారిని. 8 days పెట్టాం. నిజంగా అండి, తల్లిని ప్రేమించి ఎవరైనా, ఇప్పుడు చిరంజీవి చెప్పినప్పుడు నాకు అలాగే అనిపించిందండి. నిజంగా ఆయన ఎందుకంటే చనిపోమని ఎవరన్నా కోరుకుంటారా? చనిపోమని ఎవరన్నా కోరుకుంటారా చెప్పండి, ఒక కొడుకు. కానీ ఆయనకి తల్లి మీద ఉండే ఒక ప్రేమ అలాగే మాట్లాడించిందండి. ఎందుకంటే చూడలేమండి ఆ బాధ. నేను అనుభవించాను కూడా చెప్తున్నాను. నిజంగా నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈరోజు ఎమోషన్. నేను కూడా ఎమోషన్ అయ్యాను. మా అమ్మగారిని 10 రోజులు డయాలసిస్, ఆమె ఇంతవరకు ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే భయపడే ఆవిడ అవన్నీ చూసి, కళ్ళతో చూసి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఓపు లాస్ట్ 1 week అయితే ఓపు వెళ్ళిపోయిందన్న. ఇలాంటి బాధలతో బతికించకంటే నేను దేవుని అయితే కోరుకున్నా. దేవుడా, ఇంకా నేను మా అమ్మగారిని అలా చూడలేను, నేను ఇక ఆయన తీసుకెళ్ళిపో దేవుడా. మేమే కోరుకున్నామండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్.
నిజంగా ఆ రోజు నాకు ఎందుకు ఈ క్యూర్సెల్ లాంటి ప్రొడక్ట్ నాకు తారసపడలేదు, దేవుడు భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వలేదు. అదే బాధతో బతికాం 10 సంవత్సరాలు, అదే బాధతో. ఇలాంటి వాడికి ఎక్కడైనా పరిష్కారం ఉందా? ఆ దేవుడు నా మొర ఆలకించినట్టే నాకు ఈ క్యూర్సెల్ని పంపించడం. ఇంకా ఈరోజు లాస్ట్ ఇంకొక ఆయన మాట్లాడారు, కందుల వెంకటేశ్వర గారు, 94 years. నిజమండి, చనిపోయే వాళ్ళు అందరూ వచ్చేసారు, అందరికీ తెలిసి ఆ బాధలు ఎట్లాగుంటాయో. పెద్ద ఆవిడ ఈరోజు స్టిల్ లైవ్గా ఉంది అంటే ఇక్కడ ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ అండి. క్యూర్సెల్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఇంకొక ఆయన చెప్పారు సార్, కమల్ గారు, జీవోత్సవంగా ఉండే ఒక పేషెంట్కి ఇస్తే, జీవోత్సవం అంటే చచ్చుబడిపోయినారు అంతే, ఇంకా మనిషి ఉంటారు అంతే. చచ్చుబడిపోయిన వాళ్ళకి జీవాన్ని క్రియేట్ చేస్తుంది చూడండి, జీవం, పునరుద్ధరణ. అంటే చచ్చుబడే వాళ్ళకి తెలుస్తుందండి మన క్యూర్సెల్ ఎలా పనిచేస్తుందని. నిజమండి, అద్భుతాలండి. అసలు జీవోత్సవం ఏమి లేక నిరాశతో ఇక అయిపోయింది, హోప్ లేదు అన్న వాళ్ళకి మన క్యూర్సెల్ అనే ప్రొడక్ట్, క్యూర్సెల్ ఎలాంటి మెరుగైన ఫలితాలని, సత్ఫలితాలను ఇస్తుంది ఇక్కడ గమనించండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది చెప్పుకోవట్లేదు. అసలు మన నేను చెప్పారు, ఎన్ని సమస్యలు ఉంటాయి అలాంటివి, ఎవరు చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎన్నో బాధలు అనుభవిస్తూ దీని పరిష్కారం లేకుండా ఆ బాధలు అనిపించుకుంటూ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక హోప్. నిజంగా చెప్పాలంటే క్యూర్సెల్ భయాల్ని పోగొడుతుందండి. ఏ భయాల్ని? అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ భయాల్ని పోగొడుతుంది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి తెలుస్తుందండి ఏం మేము పోగొట్టుకుంటున్నాం. భయం, అడుగడుగునా భయం. పెయిన్ వస్తే, ఛాతి దగ్గర పెయిన్ వస్తే భయం, కడుపు ఉబ్బరంతుంటే భయం, ఇంక ఏమవుతుందో తెలియదు, వీక్ గా ఉంటే భయం, బ్రెయిన్ ఏదైనా కొద్దిగా ప్రాబ్లం అయితే భయం, ఏమైపోతామో ఏంటో, రేపు ఏంటి అనే వాళ్ళు ఎంతో మందికి ఈ భయాన్ని పోగొడుతుంది చూడండి. అలాంటి ఒక అద్భుత సంజీవిని ఇప్పుడు చెప్పారు, వీళ్ళందరూ చెప్తే ఇది సంజీవిని అండి. సంజీవిని మనం ఎవరు చూడలే, విన్నాం అంతే. అప్పట్లో కథల్లో విన్నాం, పురాణాల్లో విన్నాం సంజీవిని ఎలాగుంటుంది అనేది. మూర్ఛ వ్యాధికి ఆ సంజీవిని తీసుకొచ్చారు, సో మూర్ఛ పోయింది అక్కడ. కానీ ఇక్కడ మన సంజీవిని ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది ఫ్యామిలీస్ లో ఒక సంతోషం నిలుపుతుందంటే రియల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా, ఎందుకంటే మేము కోల్పోయిన తర్వాత ఏమి చేయలేమంతే. కానీ అలాంటి కోల్పోకుండా ఎంతో మంది జీవితాల్లో క్యూర్సెల్ కనీసం వాళ్ళ హోప్ని నిలబెడతా ఉంది. గమనించండి, ఎంత చెప్పినా దీని గురించి అసలు ఎన్ని అండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు పరిష్కారం లేని చోట పరిష్కారం అనిపిస్తుంది మన క్యూర్సెల్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఇక్కడ ఈ రోజు ఏంటంటే సండే అంటేనే మీరు చెప్పే టెస్టిమోనియల్, ఎంతో మంది జీవితాల్లో, ఎంతో మంది తెలిసిన వారికి, ఎంత మందికి అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. మీరు ఈరోజు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ మాకు తెలియదు, అసలు ఎవ్వరు. మీరు చెప్తుంటే తెలుస్తుంది ఫలానా వాళ్ళు సో అండి మా అప్లైనర్ అంటే తప్ప ఇక్కడ ఎవరికి తెలియదండి. అలాగే మనకి ఎంతో మంది డాక్టర్స్, ఈరోజు డాక్టర్ విశ్వనాథ్ గారు పక్కా కన్నడలో మాట్లాడే ఆయన ఈరోజు అందరూ ఎక్కువ మంది ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని ఆయన తెలుగు తెలుసుకొని తెలుగులో చెప్పడం జరిగింది. ఎక్కిళ్ళు అది కూడా సమస్యే, బాధపడాలని తెలుస్తుంది. ఎక్కిళ్ళు కూడా సమస్య అనుకుంటాం మనం, చాలా పెద్ద సమస్య అది. కంటిన్యూగా మనకు ఒకసారి నిమిషం 2 నిమిషాలు వస్తే అయిపోయింది, దేవుడిని అప్పుడే అనుకుంటుంటాం దేవుడా ఏం చేయకపోతాం నెక్స్ట్ మినిట్ మనకి, నెక్స్ట్ మినిట్ ఏం జరిగిపోతుందో తెలియదు ఆ ఎక్కిళ్ళు ఆగేంత వరకు. అలాంటిది ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు డాక్టర్ గా. ప్రతి ఒక్కటి నేను ఏదో షేర్ చేసుకోవాలని వస్తుంటారు చూడండి డాక్టర్ గారు, సూపర్ అండి. అలాగే కొంతమంది
వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ని ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారంటే ఒకసారి చెప్పారు చూడండి. రాజేంద్ర గారు టీచర్, నాకు థైరాయిడ్ తగ్గిపోయింది, యూరిక్ యాసిడ్ 90,000 ఉండే 15,000 సింపుల్. అది ఎంత సింపుల్. వెయిట్ లాస్ వాళ్ళ వైఫ్ కి 77 kgs 5 kilos తగ్గిపోయింది. సార్ ఫ్రెండ్స్, ఒక వెయిట్ లాస్ కి తీసుకున్నా కూడా నెలకు ఒక 1 కిలో నుంచి 2 కిలోలు తగ్గితే దాని మీద కొన్ని 100,000 లక్షలు ఖర్చు పెట్టే ఎంతో మంది ఉన్నారు. థైరాయిడ్ డిజార్డర్, ఒక డిజార్డర్ ఆర్డర్ అయిపోయింది బాడీలో మంచిగా, దాన్ని కూడా సార్ సింపుల్ గా చెప్పేశారు. 90,000 ఉన్న వైట్ ప్లేట్ కౌంట్స్ 15,000కి వచ్చేసిందండి. చూడండి ఎంత అద్భుతం సార్. నిజం అంటే ఎంత ఈ పరిస్థితి, ఎంత మందికి పరిష్కారం అంటే అంత మంచి పరిష్కారాలు ఉన్నాయండి ఇక్కడ. కానీ ఫైనల్ గా కొంతమందిని నేను ఎందుకంటే మీరు చెప్పే ఒక టెస్ట్ వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి